కర్నూలులో కూటమి ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. సిటీలోని పలు డివిజన్లకు చెందిన సుమారు 500 మంది కూటమి నేతలు వైసీపీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎన్వి మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఎస్వి విజయ మనోహర్ పాల్గొన్నారు. అధికార పక్షంలో చేరాల్సిన విపక్షాల నేతలు ప్రతిపక్ష పార్టీలోకి చేరుతున్నారంటే కూటమి ప్రభుత్వ పాలన తీరు అర్థం చేసుకోవచ్చన్నారు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మనోహర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు నేతలకు ఎంత చిత్తశుద్ధి ఉందని తెలుస్తుందన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను కొండారెడ్డి బురుజుపై ఎగురేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆయన. కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు ఎస్వి మోహన్ రెడ్డి. మోహన్ రెడ్డి అన్న అక్కగారు కానీ చాలా అభిమానం వాళ్ళంటే, వాళ్ళ మీద ఉన్న గౌరవం నాకు చాలా ఎక్కువ. వాళ్ళు ప్రతి పేదవాళ్ళు ఎక్కడ కానీ ఏ చిన్న కార్యక్రమం ఉన్నా అన్న కానీ అక్క కానీ ప్రతి చోట ప్రతి ఒక్కరిని ప్రతి సందులో కానీ ఎవరికైనా కానీ అన్న చేసే సేవా కార్యక్రమాలే నన్ను ఈరోజు ఇక్కడ అన్న కాడికి రానియడం నాకు చాలా ఆనందంగా ఉంది. అన్న పార్టీలో చేరి అన్న చేసే సేవా కార్యక్రమంలో నేను కూడా అన్నతో పాటు ఉండి అందరితో ఇలాగనే అన్న అక్క ఆధ్వర్యంలో నేను మంచిగా ఉంటాను. పార్టీకి వైసీపీ నుంచి